బీఆర్ఎస్వి అసెంబ్లీ ముట్టడి విజయవంతమైంది. రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు అసెంబ్లీని ముట్టడించారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం బీఆర్ఎస్వి నేతలు నిప్పుకణాల్లో మండారు. అసెంబ్లీని ముట్టడించి తీవ్రంగా నిరసన తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఎప్పుడిస్తావు రేవంత్ అంటూ సభ లోపలున్న మంత్రులకు వినబడేలా నినదించారు. విద్యార్థుల స్లోగన్స్ తో బెదిరిపోయిన రేవంత్ సర్కార్ పోలీసులను ఉసిగొలిపింది. ఖాకీలను పెట్టి పోరాటాన్ని అణచివేయాలని కుట్ర చూసింది. అయితే కొదమ సింహాల్లా గర్జిస్తున్న విద్యార్థులను పోలీసులు ఇనుప సంఖ్యలతో అదుపులోకి తీసుకున్నారు. ఆడపిల్లలని కూడా చూడకుండా గురగుర ఈడ్చుకెళ్లి వ్యానుల్లో కుక్కారు. బీఆర్ఎస్వి నేతలను కాళ్ళు చేతులు పట్టి లాక్కెళ్లారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను పంజాగుట్ట, నాంపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇక విద్యార్థుల అక్రమ అరెస్టులపై గెల్లు శ్రీనివాస్ తీవ్రంగా నిప్పులు చెరిగారు. విద్యాశాఖను నిర్లక్ష్యం చేసిన ఈ బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుందని కూడా ఎద్దేవా చేశారు. స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్న ఈ సర్కారుకు నూకలు చెల్లాయని హెచ్చరించారు గెల్లు. అయితే బీఆర్ఎస్వి అసెంబ్లీ ముట్టడి విజయవంతమైంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు అసెంబ్లీని ముట్టడించారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం బీఆర్ఎస్వి నేతలు నిప్పుకణాల్లో మండారు. అసెంబ్లీని ముట్టడించి తీవ్రంగా నిరసన తెలిపారు. ఇటు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఎప్పుడిస్తావు అంటూ కూడా రేవంత్ సభ లోపలున్న మంత్రులకు వినబడేలా నినదించారు. విద్యార్థుల స్లోగన్స్ తో బెదిరిపోయిన రేవంత్ సర్కార్ పోలీసులను ఉసిగొలిపింది. ఖాకీలను పెట్టి పోరాటాన్ని అణచివేయాలని కుట్ర చూసింది. కొదమ సింహాల్లా గర్జిస్తున్న విద్యార్థులను పోలీసులు ఇనుప సంఖ్యలతో అదుపులోకి తీసుకున్నారు. ఆడపిల్లలని కూడా చూడకుండా గురగుర ఈడ్చుకెళ్లి వ్యానుల్లో కుక్కారు. బీఆర్ఎస్వి నేతలను కాళ్ళు చేతులు పట్టి లాక్కెళ్లారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను పంజాగుట్ట, నాంపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యార్థుల అక్రమ అరెస్టులపై గెల్లు శ్రీనివాస్ తీవ్రంగా నిప్పులు చెరిగారు. విద్యాశాఖను నిర్లక్ష్యం చేసిన ఈ బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుందని కూడా ఎద్దేవా చేశారు. అయితే స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్న ఈ సర్కారుకు నూకలు చెల్లాయని హెచ్చరించారు గెల్లు. ఈసారి కొత్తగా ఈ ప్రభుత్వం 4,000 కోట్ల